మీకు లేదా పరిపాలన చేస్తున్నాం, మీ రాష్ట్రం వచ్చింది, ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరు స్థితి వాళ్ళు వచ్చింది, ముందు వరుసలో కుటుంబాలు ఆ కుటుంబాలకు నేను న్యాయం చేయాలని ఇంత లేనివని ప్రజలకు సంక్షేమం ఏమిస్తావు, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడుపుతావు కదా, ప్రశ్నించాలి కదా. మనం చల్లగా ఉంటే ఉద్యమాన్ని మరొక పెట్టాలి. కాబట్టి ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు మనం న్యాయం చెయ్యవని చెప్పడానికి 12 సంవత్సరాలు గడిచిపోయిందా లేదా? చేస్తాయి ప్రభుత్వాలు మనకు న్యాయం ఉద్యమకారులకు. ఉదాహరణకు చెప్తా, మంచిగా మనం ఏం చేస్తాము, దావతీలో అయితే ఏం చేస్తాం, మన ఇట్లా మంచిగా బిర్యానీకి నేను ఉంటాం కదా, వండంగా ఏం చేస్తాం, దుర్మార్గం మన మనసులో మన దగ్గర ఉన్న గుణం కూడా వచ్చినోనికి పెడతాం, ఒక్క గిన్నెలు లాకపోయే ఆడ గిన్నె తీసి పెట్టింది. మన పనట్లేంది, మన చావులైనవి, మన కష్టాలైనవి, మన లాఠీ దెబ్బలైనవి, మన పోలీసు కేసులైనవి, రాష్ట్రం ఏర్పడు ఉద్యమానికి రాష్ట్రానికి తీసుకొచ్చడానికి సంబంధం లేని వాడు, రాష్ట్రం గురించి ఏ రోజైనా కేకరంగా అన్నవాడా, రాష్ట్రం గురించి ముందు వరుసలో నడిచినవాడా కాదు కదా. నిన్న ఎంత గౌరవం నిలిమన వాడు తేజస్వి వస్తున్నట, వాడు పాకిస్తాన్తో పోలుస్తాడు, మా చనిపోయిన అమరుని కూడా కించపరుస్తాడు. ఒక పార్టీలో ఉండి, జాతీయ పార్టీలో ఉండి నువ్వు అనడానికి ఎంత ధైర్యం నీకు? నా రాష్ట్రం తీసుకొచ్చిన నా పిల్లలు అమరులైనారు, ఎంతమంది కేసులు అయినాయి, వచ్చిన రాష్ట్రం మీద అంత నికాసుగా ఎంత చెడ్డగా మాట్లాడతాడు అంటే వాడిని ఖండించే వాళ్ళు లేరు. 8 మంది ఎంపీలు కాంగ్రెస్ నుంచి 8 ఉన్నారు, బీజేపీ నుంచి 8 ఎంపీలు ఉన్నారు. ఇక్కడ మన ఆనే నిలదీయరా, మన అడగరా, అరే ఏ ఉద్దేశంతో నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పాకిస్తాన్తో పోలుస్తావు, ఉగ్రవాదంతో పోలుస్తావు, ఉద్యమకారులని ఎంత ధైర్యం రాని? కానీ అడిగే ధైర్యం కూడా మన లేదు. కేవలం వాళ్ళ పదవులు. నేను చూసిన కిషన్ రెడ్డి కూడా, నేను పేర్లు చెప్పదలుచుకోలే పార్టీ, కానీ ఇంత వీళ్ళ గురించి మనం కొట్లాడేది, వీళ్ళ గురించి మనం ప్రాణాలు ఇచ్చినది, వీళ్ళ గురించి వీళ్ళ సీట్ల గురించి మనం కష్టపడి పోలీస్ కేసులు వేసుకుంది కాదు కదా. కాబట్టి ఇప్పటికీ